హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రశ్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మీతో కలిసి క్రీస్తు వారితో క్రీస్తు ద్వారా తండ్రి దేవునితో సహవాసం చేయడానికి నాకు ఇవ్వబడిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయోగ్యులను అత్యున్నతులను నిశ్చయంగా నా దగ్గర ఎన్నదగినది మెచ్చిందంటే ఏ కోణంలో చూసినా నా దగ్గర ఏమీ లేదు. అంత చెప్పగలను అంత అయోగ్యులను. స్తోత్రం స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ పిలవబడ్డాను కదా, కాబట్టి మంచి యోగ్యుడు అని నేను చూస్తారేమో. నేను కాదు అని నేను మీ దగ్గర ఒప్పుకోవడం అంటూ జరుగుతుంది. అయితే ఈ సమయమందు నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు, ఈ స్థానిక సంఘానికి నాథానియల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, సభాధ్యక్షులు మరి దైవ సేవకులు తిమోతి గారు, మనం ఎప్పుడైనా చూసుకున్నాము కదా, చూడలేదా? తిమోతి గారు, అలాగే ఈ యొక్క మెంటాల మండలం దైవ సేవకులు పాస్టర్ తెలుసు సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు క్రీస్తు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ఇట్టి సమయాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనమందరం చేద్దాం. మనమందరం ప్రార్థించి వాక్య ధ్యానానికి సిద్ధపడతాం. నేను ఒక్కరిని కాదు, ఎవరో ఒకరు కాదు, అందరము కలిసి ప్రార్థన, అందరూ కలిసి పెట్టుకుంటాం. ఈ స్థలంలో మీరు ఉండండి, ఈ స్థలంలో మీ సన్నిధించండి, ఈ స్థలంలో మాతో మాట్లాడండి, ఈ స్థలంలో మాతో సహవాసం చేయండి అంటూ మనందరం ప్రార్థన చేయడమా. పాస్టర్ తెలుసు పనిలోనే మనం విశ్వాసం మాత్రం ప్రార్థించండి అని చెప్తాము. పాస్టర్ తెలుసు వచ్చేటప్పటికి మనం అందరము మౌనం అయిపోవడం అనేది సహజం. ఎన్నో తెలుసుకొని చూస్తాం. విశ్వాసం కలిగినంత సెలవు కాదు దైవ సేవకుని కాదు. విశ్వాసం చేత హల్లెలూయా అని చెప్పించడం అంత సులువు కాదు దైవ సేవకులు. నిజమే. విశ్వాసం ప్రార్థించండి అంటే చక్కగా చేస్తారు. దైవజనుల చేత ప్రార్థన చేయించడం కొద్దిగా ఇబ్బందిగానే మారిపోతుంది. మరి ఎందుకో నాకు తెలియదు, కానీ అందరము ఆశతో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలని ఆసక్తితో అడుగుతాం. ప్రతి ఒక్కరూ కూడా ఆయన పాఠాలు పట్టుకున్నాం. నా హృదయం తెరువు దేవా, నా కన్నులు తెరువు దేవా, నా చెవులు తెరువు దేవా, ఈ స్థలంలో మీరు చెప్తావా అంటూ ప్రార్థన చేద్దాం. ఆయన మాట్లాడితేనే మనం బ్రతుకుతాం.
ఆయన నోరు బ్రతుకుతాం. ఆయన అడుగు పెడితే ఇక్కడ నాలో మీలో ఏదో ఒక కార్యం జరుగుతాం. మనల్ని ఆయన దర్శిస్తే మన శరీరాలు కాదు, మన ఆత్మను తాకితే ఈ స్థానంలో ఒక నూతన అనుభవం వెళ్తాం. నిర్లక్ష్య పెడితే ఇదే స్థాయిలో వెళ్తాం. ఆసక్తితో పెరిగితే స్థితే మారి వెళ్తాం. పరిశుద్ధంగా మీకు ఈ స్థలం మీరు స్వీకరించండి. ఈ స్థలంలో మీరు అడుగు పెట్టండి. దేవా, మమ్మల్ని అందరినీ నీ కొరకు జీవించాలి, చేయుట కొరకు, మీ కొరకు మేము బ్రతుకుట కొరకు. దేవా, మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య, మా అందరి కొరకు మీరు చనిపోయారు. కాబట్టి జీవిస్తున్న మేమందరం మా కొరకు కాక మా కొరకు మృతి పొందిన మీ కొరకు జీవించడం కొరకు ఈరోజు మమ్మల్ని దర్శించండి. నన్ను దర్శించండి, మా అందరినీ దర్శించండి, మా అందరినీ దర్శించండి. దేవా, మీకు స్తోత్రం. ఈ స్థలంలో మాతో మీరు ఉండండి. మీ రక్త ప్రోక్షణ మా అందరి మీదకి రానివ్వండి. మీ రక్త ప్రోక్షణ ఈ మందిరం మీదకి రానివ్వండి. దైవమా, మీకు స్తోత్రం. వాక్యముతో ఉదక స్నానము చేయించండి తండ్రి. మీ ఆత్మ ద్వారా వాక్యము స్నానమై, వాక్యము ఒక ప్రవాహముగా మా మధ్యకు వస్తూ మా ప్రాణాత్మ శరీరాలను అయ్యా శుద్ధి చేస్తూ ఉండాలి. ప్రభా, వాక్యముతో ఉదక స్నానము చేయించండి ఈ స్థలంలో మాకు అందరికీ. దైవమా, మీకు స్తోత్రాలు. దేవా, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేసే దేవుడు ఈ స్థలంలో ఒప్పింపబడుట నాకు నేర్పించు. ఒప్పింప చేస్తూ మీరు పని చేయండి. ఒక్కొక్కరి దగ్గర మీరు అడుగు పెట్టండి. మీకు ఎవరి పక్కన కూర్చున్నామో కాదు, మీ పక్కన మేము, మా పక్కన మీరు ఉండాలి. మమ్మల్ని దర్శిస్తూ ఉండాలి, మమ్మల్ని దర్శిస్తూ ఉండాలి, మమ్మల్ని దేవ ఒప్పింప చేస్తూ ఉండాలి. అయ్యా, మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ రోజున శుద్ధీకరణ మాలో జరగాలి. మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుతున్నాం. మీ ఆత్మ ద్వారా, మీ వాక్యము ద్వారా శుద్ధీకరించండి, మీ రక్తము ద్వారా శుద్ధీకరించండి. మా అందరిలో మీ ఆత్మకార్యం జరిగించండి. మహిమ మీకే చెల్లిస్తున్నాను. నన్ను మరుగుపరచండి, నన్ను వశములు ఉంచుకోండి. మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైన దైవజనాలు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక్క మాట 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం, 18వ వచనం. ఇదంతా ఒక పెద్ద పేరాగా ఉంటుంది. ఇదంతా కూడా ఎన్నో మారులు మనం చదివాము, ఎన్నో మారులు మనము అనేక ప్రాంతాల్లో మనము ధ్యానించాము, ప్రకటించాము. ఈ రోజున మనము ఈ వాక్య సందేశానికి అప్పగించుకుందాం. ఈ వాక్యానికి లొంగుదాం, ఈ వాక్యంకి సాగిలపడదాం. వాక్యమే మన జీవితాల్లో రాజేంద్రాన్ని చూద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు వేరుపాటు జీవితాల గురించి మాట్లాడినట్టు జరిగింది. అయితే ఒకే ఒక మాట, కావున మీరు వారి మధ్య నుండి బయలుపెట్టని ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారుడును కుమార్తెలై ఉండునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొద్ది బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా,
మసులుతున్న పాత్ర ఉంటే వేడ నీళ్ళతోనో అది వంటతోనో ఏదో వంటతో ఆ పొయ్య ఆ మీద అది ఉంటే పాత్ర ఉంటే చిన్న మూత ఇలా తీగాని ఆ మూత తీగాని ఒక ఆవిరి చాలా ప్రెషర్తో బయట వస్తుంది. ఇప్పుడు మీలో నాలో హల్లెలూయా అంత ప్రెషర్గా రావాలి. ఇక ఉన్నదందరూ సేవకులు, విశ్వాసులు కాదు. ఇంకా చెప్పాలంటే అభిషేక్తులు. ఒక్కొక్కరి మీద అభిషేకం ఉంది, ఒక్కొక్కరి మీద అభిషేకం ఉంది. ఈ అభిషేకం కలిగిన ఒక్కొక్కరు నోరు తెరిస్తే మోత తీసినట్టే కాదా? ఆరిపోయిన పొయ్యి మీద ఉన్నామా? లేదు కదా? హల్లెలూయా కదండి, హల్లెలూయా. సుమత్రాజు గారే కదండి స్తుతియారం చేశారు. అయితే అంటే నేను అదే అంటాను, విశ్వాసుల ఆరాధన వేరు, సేవకుల ఆరాధన వేరు. విశ్వాసుల హల్లెలూయా వేరు, సేవకుల హల్లెలూయా వేరు. విశ్వాసుల కూడిక వేరు, సేవకుల కూడిక వేరు. ఒక సేవకుడు దగ్గర వెళ్ళబడితే ఇంతమంది సేవకులు ఒక కట్టె మంట కొద్దిగా అయితే అనేకలు కట్టె మంట ఇంకెంత గొప్పగా ఉండాలి. ఒక అభిషేకం ఒక చిన్నదైతే ఇంతమంది అభిషేకం కలిగిన వారు హల్లెలూయా చెప్తే ఎంత శక్తి విడుదల అవ్వాలి. అపోస్తలులు కూడి ఏకముగా కూడి ప్రార్థించగా భూమి కంపించారు. ఏదో శక్తి భూమి కంపించాను. అలాంటి పాస్ తెలిసింది ఎక్కడేనుందా? సేవకులందరూ అపోస్తలుల కార్యాలు అంటారు కదండి, వారట ఆ అవమానమును ఆ గద్దింపును యేసుని గురించి ప్రకటించద్దు, యేసుని గురించి మాట్లాడద్దు, యేసుని గురించి మీరు ఎక్కడ ప్రతిబింపకూడదు అని గద్దించి బెదిరించి పంపిస్తేనట వారు వచ్చాక వారు చేతులు కలిపి ఏక మనసుకునే ఏక హృదయంతో వారు ప్రార్థన చేయగా ఏర్పరచబడిన వారు, అభిషేకింపబడిన వారు, దేవుని పని కొరకు నియమింపబడిన వారు ఒక 10 మందో లేదా ఒక 20 మందో ఏక మనసుతో ప్రార్థించగా భూమి కంపించను. భూమి కంపించే స్తోత్రం. మాట చెప్పనా? ఈ స్థలంలో మీరు హల్లెలూయా చెప్తే ఈ ప్రాంతం మీద ఉన్న చీకటి తొలగిపోతే, ఈ గ్రామం అంతా కదిలింపబడితే, ఈ గ్రామం ఈ మధ్యలో అడుగు పెడతాది. ఇదే పాసిబిలిటీ. మనం అందరం కూడి ఇక్కడ అడుగు పెట్టగానే దేవుని స్తోత్రం. భూమిని తలకిందులు చేయవారు ఈ స్థలమునందు స్థితిగతులు మార్చేవారు వచ్చేసారు ఈ స్థలానికి. నా ప్రియమైన దేవుని దైవ జనాంగమా, కాబట్టి ఎవరు మౌనండి హల్లెలూయా. ఓకే మంచిది. ఊపిరి ఆవిరి రాకపోయినా గట్టిగా హల్లెలూయా. దేవుని స్తోత్రం. మంచిది. నేను అదే అంటాను, ఒక క్యాండిల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఒక క్యాండిల్ వెలిగించుకుంటూ ఉంటారు. అది కాదు, ఒక హల్లెలూయా పక్కోడికి అగ్ని రావాలి, ఒక హల్లెలూయా ఇంకొకరికి అగ్ని రావాలి. ఈ స్థలంలో అగ్నితో వెళ్ళాలి. ఒకరి ప్రార్థన ఇంకొకరిని రేపాలి, ఒకరి హల్లెలూయా ఇంకొకరిని రేపాలి, ఒకరి పాట ఇంకొకరిని రేపాలి, ఒక వచనం ఇంకొకరిని రేపాలి. ఈ స్థలం నుండి రేపబడి వెళ్ళాలి. హల్లెలూయా. సరే మంచిది. మనం చదువుకున్న మాట నుంచి వస్తే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవాది దేవుడు రాజీ పడలేని దేవుడు, సర్దుబాటు చేసుకునే దేవుడు కాదు, అడ్జస్ట్ అయ్యే దేవుడు కాదు. మీరు నా 50 నిమిషాలు ఇచ్చారు. నన్ను ఎంత పదవులు ఉన్నాను మీరు ఒకసారి చెప్పండి. ఓకే, ఇప్పుడు ఎంత పదవులు? 12. ఓకే,
దేవునికి స్తోత్రం. మంచిది. దేవుడు రాజీ పడే దేవుడు కాదు. మీరు నేను రాజీ పడచ్చేయండి. దేవుడు రాజీ పడబోదు, మీరు రాజీ పడబోదు, నేను రాజీ పడబోదు. మనము దేవుడు స్థాయిలోనే పనిచేయడానికి వచ్చాము. ఈ స్థానం దేవుడు మనసుతో, దేవుని ఆత్మతో, దేవుని స్థాయిలో, దేవుడు ఏ స్థాయిని కోరాడో ఆ స్థాయిలో పరిచయం చేయడానికి ఈ స్థానానికి వచ్చాం. మనం ఏర్పరచబడ్డాం. ఆయన స్థాయి వేరు, మీ స్థాయి నా స్థాయి వేరు. అలా కాదు. ఆయన ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏర్పరచుకునే విధానమే గొప్పది. యేసుక్రీస్తు అడుగుపెట్టిన దినములైనా, లేకపోతే ఇశ్రాయేలును వేర్పరిచిన దినములైనా చూడగలిగితే, యేసుక్రీస్తు వారు అడుగుపెట్టిన స్థలమును చూస్తే యోధామతముతో నింపబడిన స్థలం. అందరూ మాకు సమాధానం కలిగే రాజు వస్తాడు, మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. అంటే మాకు శాంతిని సమాధానం ఇచ్చే రాజు వస్తాడని ఎదురు చూస్తున్నారు. అందరిలోకి ఈయన అడుగు పెట్టాడు. వారు అనుకున్నారు ఈయన వల్ల మాకు రోమా సామ్రాజ్యం నుండి విడుదల వస్తుందేమని కోరుకున్నారు. వారు బాహ్య సంబంధమైన విడుదల కొరకు వారు ఆశపడ్డారు. ఒక్కసారి రాజునే చేద్దాం అనుకున్నారు. ఆయన ఆ రాజు చేద్దామంటే ఆయన వెళ్ళి కొండ మీదకి వెళ్ళి తండ్రితో ఏకాంతంగా గడిపే తప్పించుకుని వెళ్ళి అప్పుడున్న అనుభవం యోధా మతపు అనుభవం, యోధా ధర్మశాస్త్రకు సంబంధమైన అనుభవం. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధులు అని అనిపించుకుంటున్న ప్రజల మధ్య వేసేపెట్టాడు. ప్రపంచము చేత పరిశుద్ధులు అని అనిపించుకుంటున్న ఆ ప్రాంతంలో వేసేపెట్టాడు. హలో, ప్రపంచంలో 200 దేశాలు ఉంటే అందులో ఇశ్రాయేలీల దేశము పరిశుద్ధ దేశము అన్నట్టుగా ఉంది. కాదు కానీ అన్నట్టుగా ఉంది. మతం స్థిరమైనది, కట్టడలు కలిగినది, ఆజ్ఞలు కలిగినది, చాలా నియమ నిబంధనలతో ఉన్నది. మందసము, ప్రత్యక్ష గుడారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, యాజకులు, అబ్బో ఒక నియమాలతో మోసి ఇచ్చిన ధర్మశాస్త్రముతో నడిపింపబడుతున్న మతముతో ఉన్న దేశమే ఇశ్రాయేలు దేశం. ఆ దేశంలో యేసు అడుగు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ఒక్కడే ఒక్కడు, దేశం అంతా వేరు, ఈయన ఒక్కడే. హలో, నిజమా కాదా? ఈయనేనో తండ్రితో గడుపుతున్నాడు, తండ్రి పరిశుద్ధత కలిగి ఉన్నాడు. వీరేనో మతం ఇచ్చే, ధర్మశాస్త్రం ఇచ్చే పరిశుద్ధత, ధర్మశాస్త్రం సంబంధమైన నీతితో వీరందరూ ఉన్నారు. సున్నతి, బలులు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పస్కా, పెంతెకొస్తు, వీటన్నిటితో వీరందరూ ఉన్నారు. యేసు తండ్రితో ఒక్కడే ఉన్నాడు. అక్కడున్న సమాజంతో యేసు కలవలేదు. ఆయన స్టాండర్డ్ మార్చుకోలేదు. హలో, ఆయన స్టాండర్డ్ మార్చుకోలేదు. ఏ స్టాండర్డ్తో వచ్చాడు? తండ్రి ఏ పరిశుద్ధుడో అదే పరిశుద్ధతతో ఈయన వచ్చాడు, అదే పరిశుద్ధతో వచ్చాడు. ఇక్కడున్న పరిస్థితి అంతా చూసి కొద్దిగా తగ్గుదాం, కొద్ది స్థాయి మార్చుకుందాం, కొద్దిగా రాజీ పడదాం, ప్రధాన యాజకులతో, శాస్త్రులతో రాజీ పడదాం, పరిచయంతో రాజీ పడదాం అని ఒక స్థాయి దించుకొని రాలేదు. తన 33 సంవత్సరంలో ఎక్కడ రాజీ పడకుండా ఒంటరిగా నిలబడ్డాడు. వారందరూ వేరు, యేసయ్య ఒక్కడే వేరు. ఈయన తండ్రితో ఉన్నాడు, వీరందరూ కూడా ధర్మశాస్త్రంతో ఉన్నారు. మేము అబ్రహాం పెట్టడం, మేము మోసే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాం అంటూ ఆ స్టాండర్డ్లో మీరున్నారు. ఈయన మాత్రం తండ్రితో నేనున్నాను, మీరందరూ లేకపోయినా పర్లేదు, నాకు తండ్రి తోడై ఉన్నాడు, నేను ఒంటరిని కాను.
దేవుని స్తోత్రం. ఈ మాట మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చినప్పుడు కూడా దేవుని హృదయ అభిలాష ఏంటంటే నా జనం పరిశుద్ధ జనముగా ఉండాలి. నా జనముగా, నా స్వకీయ సంతతి, నా స్వజనము, నా సంపాద్యము, నా సొత్తు అనేటట్టుగా వీళ్ళు ఉండాలి. ఇశ్రాయేలు అని ఐగుప్తులను తీసుకుని, ఐగుప్తు దేవతల చేతిలో నుండి, ఐగుప్తు ఆరాధనలో నుండి, అన్య స్థితి నుండి బయటకు తెచ్చంటాడు. మిమ్మల్ని వేరు చేశారు కదా, మీరు ఈ ప్రపంచంలో ఎవరితోనూ కూడా కలవద్దు, ప్రత్యేకముగా ఉండండి. నా ఆశ అదే ఇశ్రాయేలీయులారా, నా ఆశ అదే. మీరు ప్రత్యేకంగా ఉండండి, ఎవరితో కలవకండి. మీకు ఏదైనా సహాయమా నా నుండే దొరుకుతుంది. మీరు ఏది చేయాలన్నా, మీకు ఏది కావాలన్నా చుట్టూ దేశాలు కాదు, చుట్టూనున్న ప్రజలు కాదు, చుట్టూనున్న రాజులు కాదు, నా నుండి మీకు సహాయం. మీకు నేను, నాకు మీరు. మీరు నా సొత్తు, నేను మీకు సొత్తు. మీరు అలా ఉండండి, ప్రత్యేకముగా ఉండండి. దేవుని స్తోత్రం. అయితే యేసయ్య చెక్కు చదవలేదు కానీ ఇశ్రాయేలీయులు చెక్కు చెదిరిపోయారు. వారు చుట్టూనున్న రాజ్యాలు, చుట్టూనున్న రాజులు, చుట్టూనున్న ఆచారాలు, చుట్టూనున్న ప్రజలకు, అనుభవాలకు వారు ఆకర్షితులై అది వెళ్ళిపోయారు. అదంతా మన పాత నిబంధనలో దొరుకుతారు. దేవుడు ఆశించిన ప్రత్యేకత కలిగిన సంఘము దేవుడికి పాత నిబంధనలో స్థిరముగా కనబడలేదు. అయినా దేవుడు మౌనంగా లేదు. మోసే చేత ఒక ప్రత్యేకమైన సంఘంగా నడిపించాలనుకున్నాడు. యెహోషువ చేత ఒక ప్రత్యేకమైన సంఘంగా నడిపించాలనుకున్నాడు. న్యాయాధిపతుల చేత ఒక ప్రత్యేకంగా నడిపించాలనుకున్నాడు. దావీదు చేత, యెహోషువ చేత, దావీదు చేత, ఈ రాజుల చేత ప్రత్యేకంగా నడిపించాలనుకున్నాడు. కానీ కొద్ది కాలమే తర్వాత లోకం ప్రవేశించిన వారు, లోకం వారితో కలిసిపోవడం అంటూ జరిగింది. నా ప్రియమైన దైవ జనాంగమా, ఆ ఛాయలు కొన్ని చూస్తే, అలా కలిసిపోతున్న ఛాయలు చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు దూడను ఆరాధించే స్థితిలోకి వచ్చినప్పుడు మోసేతో దేవుడు అంటాడు, వీరిని నేను విసర్జిస్తున్నాను, లేదా వీరు లోపడాలని ప్రజలు, వీరిని నశింపజేస్తా. జలప్రలయం వచ్చింది కూడా అందుకే. అయ్యో, ఆ తర్వాత ఇలాంటి అనుభవం మనం చూస్తే ఇశ్రాయేలీయులు అంటారు, నేను ఆ దూడ దగ్గర ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన అంటాడు మోసేతో, మోసే వీరు లోబడి నల్లని కాబట్టి వీరిని నశింప చేస్తాను, వీరు నాకొద్దు, నీ నుండి గొప్ప జనమును నేను నా కొరకు ఏర్పరచుకుంటాను. మోసే మధ్యవర్తిగా ఉండి కాదు 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 కాదు, నువ్వు వాగ్దానం చేసిన వాగ్దానం మీరిపోతావు. చుట్టూనున్న ప్రజలు కానాను ఇవ్వలేకపోయాడు అని నేను అపార్థం చేసుకుంటాను, కాబట్టి వద్దు అంటే దేవుడు పంచాడు. అక్కడ కోపించింది దేవుడు, వారిలోకి పాపం అడుగుపెట్టింది. దేవుని చల్లార్చి కొండ మీద నుండి వచ్చాడు. దేవుని చల్లార్చి దేవుని కోపాన్ని నెమ్మదపరిచి పశ్చాత్తాపడలను చేసి కొండ కిందకి దిగొచ్చాడు. ఎవరు? మోసే. దేవుని ఇప్పుడు చూడగలిగితే దేవుని నెమ్మదపరిచాడు కానీ మోసే కొండ దిగుతూ ఉంటాడు. ఆ దూడను ఆరాధన చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలను చూచి ఈయన నెమ్మది, ఈయన నిమ్మలము, ఈయన కోపముతో ఇప్పుడు ఈయన మమ్మల్ని
ఆ తాగుతూ ఆ యొక్క ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తున్న అనుభవం చూచి ఈయన తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఆయన చేతిలో, ఆయన తెలుసు ఇది దేవుడు ఇచ్చిన పలకలు, ఇది దేవుని చేరాతతో రాయబడిన పలకలు, ఆజ్ఞలు అని తెలుసు, ఇవి శ్రేష్టమైనవి తెలుసు. కానీ ఆయన కోపమును అదుపు చేసుకోలేక 2 పలకలను విసులు కొట్టి ఆ తర్వాత దూడను నలిచి వేయించి దాని నీళ్ళలో కలిపి తాగించి, అంత తాగాడా? ఆగలేదు. యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరో, యెహోవా పక్షాన ఉన్నవారు ఎవరో, ఆ స్థలంలో నేనంటే నా పక్షాన ఉన్నవారు ఎవరో, నేను మంచి దైవజనున్నాని, నేను భక్తి కలిగిన దైవజనున్నాని, నేను ప్రార్థనా పరుడైన దైవజనున్నాని, 40 రాత్రులు పగలు దేవునితో గడిపి వచ్చిన వాడిని మీరు ఎరిగితే నా పక్షాన ఉన్నవారు రండి అన్నదేమో. దేవుని పక్షాన, యెహోవా పక్షాన ఉన్నవారు ఎవరో మీ ఖడ్గమును చేతపట్టుకుని రండి. వచ్చారు. ఎంతమంది వచ్చారు? లేవీలందరూ వచ్చారు. లేవీలందరూ వస్తే వార్త చెప్తాడు, మీరు జాలి పడక, మీరు కనికరం చూపక, తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి అని, నా ఇంటి వారు, బయట వారు అని ఏ మాత్రం ఎంచక మీ చేతితో ఉన్న ఖడ్గమును పట్టుకుని ఏం చేస్తారో తెలుసా? వారిని పొడిచి చంపే. ఎందుకో తెలుసా? యెహోవా సమాజం ఎలాగైపోయిందంటే మలినమైపోయింది, కలుషితమైపోయింది. దానిని ప్రత్యేకముగా చెయ్యాలి, ప్రత్యేకముగా చెయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దైవజనాంగమా, ఇది ఎంత ఆశీర్వాదకరమైన పరిచర్య అంటే, లేవీయులు ఈయన పలకలీసిరాడు, పలకలీసిరి ఇచ్చేశాడు. దేవుడు అక్కడ ఏమాత్రం మోసేని ఒక్క మాట కూడా, అంటే అక్కడ బంగతో మాట్లాడమంటే బంగను కొట్టేవి, అక్కడ దేవుడు కోపాడు. కానీ ఇక్కడ మాత్రం పలకలు ఎందుకు ఇసిరావు? నువ్వు పలకలు ఇసిరటం వలన, నీకు కోపం చూపటం వలన నీకు మనస్తాపం. అది కూడా ఇప్పుడు చెప్తాడు, లేవీయులారా మీరు ఖడ్గం పట్టుకొని, కత్తిని పట్టుకొని నీ ఇంటి వారు, బయట వారు మొత్తానికి దూడకు ముద్దు పెట్టిన వారందరినీ చంపివేయండి. ఇన్ని బైబిల్లో అలా చూస్తే, అలా చంపివేస్తే దేవుడు అంట చంపివేసిన వారిని ఆశీర్వదించాడంట. చంపివేసిన వారిని ఆశీర్వదించాడట. వీరు ఎలా చంపారు అని అంటే, వీరు ఎలా గుర్తుపట్టారు, వీరు ఎలా గమనించారు? మాతృత్వం, ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు, దయ లేదు. వీరిని దేవుని ఆత్మ సంపూర్ణంగా నిండుకొని ఉన్నది. హలో, నా తల్లి నన్ను కన్నది, నా తండ్రి నన్ను కన్నాడు, నన్ను పెంచాడు, నా సోదరుడు, నా రక్త సంబంధి, నా ఇంటి లేదా నా కుటుంబీకుడు, నా చెల్లెలు, నా అన్నయ్య అని భేదం లేకుండా కత్తితో పొడిచి యెహోవా సమాజం పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నించింది. అలా పరిశుద్ధముగా చేసిన లేవీయులనట దేవుడు ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదించెను. మోసేలో ఏ మనసులో ఏ స్థాయి పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడో ఆ స్థాయి పరిశుద్ధత ఆయనతో కలిపి ఈయన పొందుకున్నాడు. ఆ స్థాయిలోకి లేవీయులు వచ్చాడు. వీరందరూ కలిసి మిళితమైపోయిన సమాజాన్ని ప్రత్యేకపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారండి? ప్రత్యేకపరుస్తున్నారు. ఆయన ఐగుప్తు నుండి విడిపించిన
వారికి అక్కడ జరిగించడానికి వారు పూనుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనాంగమా, లేవీయులు ఆ స్థలంలో ఆశీర్వదింపబడ్డారు. 12 గోత్రాల్లో లేవి గోత్రం ఆ కార్యము చేత ఆశీర్వదింపబడింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుడు ఎంత కుయుక్తుడంటే బండ లాంటి పాపాన్ని కూడా సూది మోనంత పాపముగా చూపిస్తాడు. హలో హలో సాతాను ఏం చేస్తాడండి? బండ లాంటి పెద్ద పాపాన్ని కూడా సూది మొన లాంటి, సూది మొన ఎంత అహరోను అనుకున్నాడు. అహరోనుకి ఇది పాపముగా లేదు. లేవీయులకు వచ్చిన కోపం అహరోనుకి రాలేదు. లేవీయులకు వచ్చిన వేదన అహరోనుకి రాలేదు. మోసేకి వచ్చిన కోపం అహరోనుకి రాలేదు. ఎందుకు రాలేదు అహరోనా? లేవీయులకు వచ్చి, లేవీయులకు కిందనే ఉన్నారు కదా, లేవీయులు కొండెక్కారా? మీకు ఏమైనా నేనేమైనా ఇబ్బంది పెట్టినా మాట్లాడాను కదా? లేవీయులు ఎక్కడ ఉన్నారు? మోసేతో కొండ మీదకి వెళ్ళారా? కిందనే ఉన్నారు. మరి అహరోను ఎక్కడ ఉన్నారు? కిందనే ఉన్నారు. కిందనే ఉన్నారు. మరి అప్పుడు అహరోనులాగే వీరు కూడా ఉండాలి. యెహోవా పక్షాన ఉన్నవారు ఎవరో నా యొద్దకు రండి అని అన్నప్పుడు ఒక్కడు కూడా రాకూడదుగా. కానీ పరిశుద్ధత కొరకైన తపనతో, దేవుని యొక్క మనసుతో, దేవుని యొక్క ఆత్మతో లేవీయులు వచ్చారు. అహరోనా వారితో కట్టుబట్టుకుని వెళ్తావా? అహరోనా వారితో కట్టుబట్టుకుని వెళ్తావా? నీకు కోపం లేదా? లేదు. నీకు వేదన లేదా? లేదు. సాతానుడు అహరోనుని ఎంతగా కబలించాడు. దూడను ముద్దు పెట్టుకుని దూడ దగ్గర గంతులేస్తూ, దూడ దగ్గర నాట్యం ఆడుతూ, దూడతో నువ్వే యెహోవా అని చెప్తా ఉంటే అహరోనుకి ఎందుకు బాధ? మిళితమైపోయిన అన్య స్థితి విగ్రహాలతో మిళితమైపోయిన ఈ ప్రజలను చూసి అహరోనుకి ఎందుకు వేదన రాదు? అహరోనుకు ఉన్నదంతా ఏంటో తెలుసా? ప్రజలందరి చేత నేను ఆమోదం పొందితే చాలు. ప్రజలందరి చేత నేను మన్నన పొందితే చాలు. మనుషులు కోరింది అహరోను చేశాడు, దేవుడు కోరింది మోసే చేశాడు. మనుషులు ఇష్టాన్ని నెరవేర్చడానికి అహరోను ఉన్నాడు, మనుషులు సంతోష పెట్టడానికి అహరోను ఉన్నాడు, దేవుని చిత్తం చేయడానికి మోసే ఉన్నాడు. మనుషులు ఏమైనా అవుతారేమో సౌలు రాజు బాధపడుతున్నాడు, దేవుడు ఏమైనా బాధపడతాడని దావీదు ఆలోచిస్తాడు. మోసే మీద ఉన్న ఆత్మ, దావీదు మీద ఉన్న ఆత్మ, లేవీయుల మీద ఉన్న ఆత్మ యెహోవా ఆత్మ. అభిషేకం సౌలు మీద ఉంది. దేవుని ఆత్మ సౌలు మీద లేదు. హలో, దావీదు ఏమంటాడు? దేవుని చేత అభిషేకింపబడిన వాడిని అభిషేకింపబడినాడు కానీ ఆత్మ లేనుడు. హలో, అభిషేకం కలిగినోడే ఆత్మ లేనుడు. కొంతమంది తేడా తెలియదు. అభిషేకం కావాలా? ఆత్మ కావాలా? సౌలు అభిషేకం కలిగినోడే, దావీదు అభిషేకం కలిగినోడే. కానీ అభిషేకం ఉంది కానీ ఆత్మ లేదు సౌలు రాజుకి. స్తోత్రం. నా ప్రియమైన దైవజనాంగమా, అహరోను జనం లేకుండా ఉన్నాడు. మనుషులందరూ లోకంతో మిళితమైపోతే జనం లేకుండా ఉన్నాడు. చాలా నెమ్మదిగా ఉన్నాడు. మోసే మండిపోతున్నాడు, లేవీయులు మండిపోతున్నాడు. ఆ యొక్క
అపవిత్రతతో నిండిన ప్రాంతమును పరిశుద్ధపరిచే పనిలో లేవినున్నారు. అందుకే ప్రత్యేక జనముల చేరికలో అపవిత్రతను తీసివేయుటలో వారు తండ్రులను కోల్పోయారు, తమ్ముళ్ళు కోల్పోయారు, అన్నలు ఎందుకు రాలా చంపుతున్నారంటే యెహోవా సమాజంలో పరిశుద్ధత నెలపాలి. యెహోవా సమాజంలో పరిశుద్ధత ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా? మనకి ఎంత ధైర్యం అండి. ఆత్మను పోగొట్టుకుంటావా, సంఘంలో పరిశుద్ధత నిలుపుకుంటావా? ఒక మనిషిని పోగొట్టుకుంటావా, సంఘంలో పరిశుద్ధత నిలుపుతావా? స్తోత్ర. అహరోనుకి కష్టం, మోసేకు సులువు. సౌలుకి కష్టం, దావీదుకు సులువు. ఎంతమంది చంపేశాడండి? ఇంచుమించు 3,000 నెలలను చంపేశాడు. ఆ నష్టం కాదు, నష్టం కాదు, పరిశుద్ధత ముఖ్యం. లోకంలో నుండి ఆ లోకం వచ్చేసింది. యెహోవా సమాజంలో ఇశ్రాయేలులో లోకం వచ్చింది కాబట్టి దాన్ని తొలగించి పనులు వీళ్ళు ఉన్నారు. ఆ నష్టం కాదు, ప్రత్యేక జనముగా ఉండడమే వీరి యొక్క హృదయం. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పగలిగితే ఇశ్రాయేలు అంటే యెహోషువ శాపగ్రస్తమైన నీ దగ్గర ఉంది కాబట్టి నేను మీతో ఉండను, నేను విడిచిపెట్టాను. యెహోవా సమాజంలో శాపగ్రస్తమైన ప్రవేశించింది కాబట్టి నేను ఉండను. హాయి మీద అపజయానికి కారణం నేను మీతో లేను, శాపగ్రస్తమైన మీ దగ్గర ఉంది. మీ యుద్ధంలో అపజయానికి కారణం ఆయన చిన్న దేశము ఇశ్రాయేలీయులను తరిమి చంపిందంటే శాపగ్రస్తమైన ఉంది. రెండు, నేను మీకు విడిచిపెట్టాను. మరి నువ్వు అడుగు పెట్టగానే ఆయన వెళ్ళిపోయాడు. ఆ సమాజంలో దేవుడు లేడు ఆ స్థలంలో. హలో, ఎక్కిపిస్తున్నారా? మొత్తానికి ఎంత అనుభవం అంటే యాత్రైనా ఆగింది, వారు ఆగిపోయారు. ఇప్పుడు పాపాన్ని కనిపెట్టడం మొదలుపెట్టాడు యెహోషువ. ఎక్కడ శపథం ఉంది? ఏ గుడారంలో శపథం ఉంది? ఏ గుడారం? ఆ ఒక్క ఆకార గుడారం ఉంటే ఎన్ని లక్షల మందిని వదిలేస్తావా? ఆ ఒక్కడి కోసం హాయిపై అపజయమా? ఆ ఒక్కడి వరకు ఇంచుమించు 36 మంది చెప్పబడ్డారు. ఒక్కడు. నా ప్రియమైన దైవ జనాంగమా, అంటే దేవుడు పాపమును కొరకు పర్వాలేదు లేని రాజీపడే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. పాపమును గురించి రాజీపడే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నేను సబ్జెక్ట్కి వచ్చేస్తాను. అపోస్తల కార్యంలో చూడగలిగితే సంఘం ప్రారంభానికి వీరందరూ 10 దినములు దేవుని పాదాల దగ్గర కట్టారు. యేసును చూచారు, యేసుతో నడిచారు, యేసు మాటలు విన్నారు, యేసును తాకారు, యేసుతో సహవాసం చేశారు 3.5 సంవత్సరాలు. అంతకంటే ముఖ్యముగా పునరుద్ధానుడైన యేసయ్యని 40 దినాలు చూచారు, 40 దినాలు తాకారు, 40 దినాలు మాట్లాడారు, 40 దినాలు నడిచారు. స్తోత్రం. చాలు, నేను వెళ్తున్నాను, మీరు వెళ్ళి నన్ను గురించి ప్రకటన చేయను అని చెప్పలేదు. కానీ
దేవుడు అంటాడు, మీరు యెరూషలేమును వదిలి వెళ్ళక తండ్రి చేత మీరు పొందిన వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి మీరు కనిపెట్టండి. కనిపెట్టండి. ఏంటది? వాగ్దానపు ఆత్మ, దేవుని నుండి దిగువచ్చు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి వరకు కనిపెట్టండి. వారు 10 దినములు, దేవునికి స్తోత్రం, ఈ 10 దినములు కూడా శ్రేష్టమని ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ 10 దినములు ఎంత వేదిక అంటే వారి స్థితిగతులు మార్చే వేదిక. హల్లెలూయా. వారిలో ఉన్న లోపము, వారిలో ఉన్న గర్వము, వారిలో ఉన్న సలుగుడు, వారిలో ఉన్న ధనాపేక్ష, వారిలో ఉన్న హెచ్చించుకోవడం, అతిశయము, వారిలో ఉన్న డంబము, వారిలో ఉన్న శరీర క్రియలు ఈ 10 దినములు ఖాళీ అయ్యే వరకు దేవుడు మౌనంగా ఉన్నాడు. బైబిల్ మీరు చదువుతున్నప్పుడు 10 దినములు ఏం చేశారు? స్తుతించారని రాస్తారు, ప్రార్థించారని రాస్తారు. అంటే మీరు స్తుతించడం, ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మతో నింపు కాదు. మొదటి దినము, 2వ దినము, 3వ దినము ఇలా అవుతూ ఉంటుంటే ఇలాగా అంటే 10 దినములు అని చెప్పలేదు కదా దేవుడు. కనిపెట్టండి. ఎన్ని రోజులో తెలీదు, 10 దినములు కనిపెట్టగా 10వ దినమందు దేవుని ఆత్మ వారి మీదకి దిగి రావచ్చు. స్తోత్రం. ఈ 10 దినములు వారు ఏం చేశారు? వారి పని ఏంటి? జాగ్రత్తగా వేరుపరచబడ్డారు. వేరుపరచబడ్డారు. ఇంకా చెప్పాలా? లోకంలో ఖాళీ చేసుకున్నారు, శరీరంలో ఖాళీ చేసుకున్నారు, శరీర క్రియలు ఖాళీ చేసుకున్నారు. ఇచ్చిస్తావా? ఒక పార్టు లోకము ఉంచుతా, శరీర క్రియలు ఉంచుతా, లోకాశలు ఉంచుతా, శరీరాశలు ఉంచుతా, నేత్రాశలు ఉంచుతా, ఒక భాగంలో ఉంచుతా. నువ్వు ఒక భాగంలో ఉండు పరిశుద్ధాత్ముడా. పౌలు గొప్ప జ్ఞాని, అందరికీ తెలుసు కదండి. గమనియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించారు. ఆ విద్య ఖాళీ అయినంత వరకు పౌలుతో పరిశుద్ధాత్ముడు నిందారులు కలిగాడు. పట్టుకున్నారా? ఈ మాట పట్టుకున్నారా? పౌలుతో ఉన్న జ్ఞానం, తత్వజ్ఞానం, వేదాంత జ్ఞానం, ఈ జ్ఞానం అంతా, ధర్మశాస్త్ర జ్ఞానం, ఇదంతా ఖాళీ అయినంత వరకు చమత్కారతనము, వాగ్దాటి, తెలివి, ఇది సౌలు అనేవాడు పూర్తిగా ఖాళీ అయితేనే కానీ పరిశుద్ధాత్మతో ఓకే ఏకీవించారా? హల్లెలూయా. స్తోత్రం. పాపంతో వేరుపడడం కాదండి. అసలు పౌలు పాపం ఎక్కడండి? ధర్మశాస్త్ర సంబంధంగా చూస్తే పౌలు దొంగ, అబద్ధికుడా, వ్యభిచారా, పొరుగువారిని ఏది నాశించాడా? ఏమీ లేదండి. ధర్మశాస్త్ర సంబంధంగా చూస్తే నీతిమంతుడి. కానీ పాప నియమం అనేది నా కన్నులు తెరబడగా పాప నియమం నాలో కనబడింది. ఆ పాప నియమం పోవాలి నాలో ఉంది. దేహ సంబంధమైన నీతిమంతుడిని ఎవరికి హాని, కానీ నాలో ఆదాము స్వభావం ప్రవహిస్తూ వస్తుంది. అది వేరవ్వాలి, అది నాలో నుండి తొలగిపోవాలి. ఆయన బోధలు, ఆయన పత్రికలు గమలియేలు పాదాల దగ్గర పొందుకున్నది కాదు. గమలియేలు పాదాల దగ్గర పొందుకున్న దానిలో ఒక అక్షరం కూడా ఈ 13 పత్రికల్లో లేదు. దేవుని పాదాల దగ్గర పొందుకున్న విద్య ద్వారా ఈ 13 పత్రికలు రాయబడ్డాయి.
ఏది అవుతుందండి? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పౌలు ఈ వేరుపాటు కొరకే అపోస్తలులు మేడగడలో వేరుపాటు ప్రత్యేకత అన్న మాటకు అర్థం చెప్పాలంటే తల్లి గర్భాన్ని పుట్టిన బిడ్డ తల్లితో ఆ గర్భంలో పెనవేసుకుని అవన్నీ అంటే తల్లి రక్తం తల్లి యొక్క ఆహారం తీసుకుంటూ 9 నెలలు గర్భంలో పెరుగుతారు. అయితే ఆ ప్రసవ సమయం అయిపోయినప్పుడు తల్లికి బిడ్డకు ఒక సంబంధం ఉన్నది. అది అది కత్తిరించబడాలి. అప్పుడు తల్లి నుండి బిడ్డ. ఇప్పుడు ఆ తల్లి ఎవరు? లోకమే. ఆ తల్లి ఎవరు? ఆదాము స్వభావమే. ఆ తల్లి ఎవరు? లోక సంబంధంగా మనం కలిగిన ప్రతిదీ. హలో లోక సంబంధముగా ఉన్న స్తోత్రం. విజయవాడలో ఒక కృష్ణా జిల్లాలో విజయవాడలో ఒక చర్చిలో నేను 2 రోజులు ఉంటే ఆయన డ్యాన్స్ చేసేవాడు అన్నమాట. మాస్టర్ గారు అంటే గతంలో దేవుడు పిలిచిన తర్వాత సేవకుడు ఆయన ఇలా నించుని లేడు. ఆయన వాక్యం చెప్పినా నించోలేడు, పాడబాడినా నించోలేడు. దేవుడు దేవుని చేత పిలవబడిన ఇతడు పాతది ఇంకా వదలలేదు. ఇంకా నడుస్తూనే ఉంటాడు, కదులుతూనే ఉంటాడు. ఇలా చెప్పాలన్నమాట. అది పోలేదు. ఆ పాత దాంట్లో ఇది కూర్చొని నాకు కూర్చొని ఆడవట్లేదండి. హలో ఈ రోజున పాతది వేరు అవ్వలేదు మన దగ్గర నుండి. ప్రాచీన స్వభావం వేరు అవ్వలేదు మన దగ్గర నుండి. లోకము శరీరాశలో శరీర క్రియలో నేత్రాశలో జీవకుడంబం ధనాపేక్ష వీటి నుండి వేరు పడడం ఈ రోజున జరగలేదు. జరగలేదు. ఈ రోజున మోసేకి తెలిసిన పరిశుద్ధత దైవజనుడికి తెలియలేదు. మోసేకి తెలిసిన పరిశుద్ధత దైవజనుడికి తెలియలేదు. అహరోనుకి ఏం తెలుస్తుందండి? మోసేకి తెలుస్తుంది. సౌలు రాజుకి ఏం తెలుస్తుందండి? ఒక్కసారి కూడా మోకాలు వేయలేనుడు, ఉపవాసం వేయలేనుడు. దానికి తెలుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునితో 40 రాత్రులు 40 పగలు దేవునితో గడిపాడు. నీళ్ళతో పని లేదు, ఆహారంతో పని లేదు, గాలితో పని లేదు. దేవుడు మోసేను అలా గడపగా దేవుని పరిశుద్ధతలో గడిపి వచ్చిన వాడు. స్తోత్రం స్తోత్రం. పాపమేంటో, లోకమేంటో, శరీరాశలేంటో మోసేకి తెలిసి అహరోనుకి అవి నేను అదే అంటాను. ఈ రోజున దైవ సేవకులకి ఏం తెలియలేదు తెలుసా? దేవుని పరిశుద్ధత తెలియదు. పౌలు ప్రార్థిస్తా అంటాడు, ప్రభువా ప్రభువా వీరికి ఎఫెసు సంఘానికి కళ్ళు తెరవించు, మనోనేత్రములు వెలిగించు. నీవు వినియోగపరిచిన రాత్రి సైన్యం ఎదగాలి. నీ శక్తిని వెలగాలి, నిన్ను ఎదగాలి. స్తోత్రం. కాబట్టి మోసే అయినా
వేరు చేసి, లోకములను పూర్తిగా వేరు చేసి, ఎంతగా వేరంటే లోకానికి వారికి బంధం లేకుండా చేయాలి. లోక పేరు కత్తిరింపబడాలి, ధనాపేక్ష పేరు కత్తిరింపబడాలి, శరీరాశ అనే పేరు. అసలే ఈ సంఘానికి లోకం నుండి ఏ కనెక్షన్ ఉండకూడదు. ఈ సంఘానికి పైన కనెక్షన్ రావాలి. దైవజనుడా, నీకు కూడా లోకముతో ఏ కనెక్షన్, ఇక్కడో కనెక్షన్, ఇక్కడో కనెక్షన్, ఇటో కనెక్షన్, ఇటో కనెక్షన్, 5 కనెక్షన్ లేకపోతే ఈ సేవల్లో పై కనెక్షన్. ఎన్ని మినిస్ట్రీ కనెక్షన్లు ఉండాలండి, ఎన్ని బిషప్ల కనెక్షన్లు ఉండాలండి. అన్నీ ఉంటేనే కానీ సేవలదండి. ఆదిమ సంఘమా, నీకు ఏ కనెక్షన్ ఉంది? నేను అపోస్తలులను అంటలేదు, సంఘాన్ని అంటున్నాను. సంఘము డబ్బుతో కనెక్షన్ లేదు. సంఘం అండి, ఆదిమ సంఘ ప్రత్యేకత ఎంత గొప్పదంటే, దైవజనులు అపోస్తలులు ఎంత కృషి చేశారంటే వారు లోకాన్ని వదిలించాడు, వారు సమస్తాన్ని వదిలిపెట్టారు. 10 దినములు లోపలన్నది వదిలిపెట్టారు. యేసులో ఉన్నప్పుడు సమస్తాన్ని వదిలిపెట్టారు, 10 దినములు లోపలన్నది వదిలిపెట్టారు. ఆదామును వదిలిపెట్టారు, ప్రాచీన స్వభావం వదిలిపెట్టారు, పాప నైజం వదిలిపెట్టారు, పాప రోగ హృదయాన్ని వదిలిపెట్టారు, నూతన స్వభావం పొందుకున్నారు, నూతన హృదయం పొందుకున్నారు, ఆత్మ చేత అక్కడ ప్రత్యేకింపబడ్డారు. 10 దినములు ప్రత్యేకింపబడిన తర్వాత ఆత్మతో నింపబడుతున్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఒక సంఘానికి ఆడుతున్నారు. 10 దినములు గడిపి ప్రత్యేకత తెలుసుకొని, పరిశుభ్రత తెలుసుకొని ఎంత గిజగిజలాడుంటాడండి. ప్రభా, నీ డాంబికుని ప్రభా, మాటకి నీకు ఎదురొచ్చి అడ్డు తగ్గలేని ప్రభా, అయ్యా నేను డాంబికుని, నేను హెచ్చించుకుంటాను, నేను అతిశయపరుని, నేను ధనవిస్తుని, నేను ధనాపేక్షకుని, నేను స్థిరముగా లేను. పేతురు నేను స్థిరముగా లేను. మనం తిరుగుతున్నాను, బొంకాను, అయ్యో కోపం, కత్తులతో తిరుగుతున్నాను. మేడగదులు కక్కుతున్నాడు కానీ, మేడగదులో సరి చేసుకుంటున్నాడు కానీ, మేడగదులో ఖాళీ అవుతున్నాడు. ఎంత ఖాళీ అవుతున్నాడో అంత నింపబడుతుంది. మేడగది ప్రత్యేకింపబడిన గది. స్తోత్రం. అలా ప్రత్యేకింపబడడానికే 10 దినములు వాడారు. ఆ ప్రత్యేకింపబడిన వారు ఎప్పుడైతే ఖాళీ చేయబడ్డాడో, దేవుని ఆత్మ వారిని అభిషేకించడమే కాదు, ప్రతిష్ఠించడమే కాదు, శక్తితో నింపడమే కాదు, దైవజనుడా, యేసు చేసి కొన్ని వేల మందిని సంపాదించలేదు, ఆయన సేవలో 12 మందిని సంపాదించింది. నువ్వేం వేరే ఆత్మలు అడుగుతున్నావు, యేసయ్య సంపాదించిన ఆత్మలు ఒక్కొక్కడు ఒక్కొక్క ఖండాన్ని కలిపినంతగా నీ పిల్లల్ని, నా పిల్లల్ని స్టాండర్డ్ బాగుండాలని ఎల్కేజీ, నర్సరీ ఇవన్నీ కాదండి. పునాది బాగుంటే కాదండి, ఏంటి పునాది? అపోస్తలులారా, మీ పునాది ఏంటి? 3.5 సంవత్సరాలు యేసుతో 10 దినములు అంతరంగ శుద్ధి. దావీదుకి దేవుడు తెలిసేమో, నాకు దేహశుద్ధి వద్దు, మా యొక్క ధర్మశాస్త్రం దేహశుద్ధి అడుగుతుంది, నాకు హృదయ శుద్ధి కావాలి. దావీదు పాత నిబంధనలు ఉండి అడుగుతాడు, నాకు దేహశుద్ధి అయితే బాగానే ఉంది, నాకు దేహశుద్ధి వద్దు, నాకు హృదయ శుద్ధి కావాలి. ఖాళీ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాడు కొన్నిసార్లు. పౌలా, నీ పునాదేంటి? ఖాళీ చేసుకోవడంలో కొన్ని సంవత్సరాలు గడిపారు.
ఎవరికి ఎట్లయినా వదల ఉంది, వినబడలేదు, అర్థం అవ్వలేదు, సగం వినబడలేదు, సగం. అందుకే కొద్దిగా గట్టిగా ప్రెజర్ చేస్తున్నాను, వినబడుతుందేమో. పనులని పొలాలు ఎక్కడ పనుల పిలవగానే పరిగెట్టావా, ఖాళీ చేసుకుని ఉన్నావా? తన జ్ఞానం ఖాళీ చేసుకున్నాడు, తన విజ్ఞానం ఖాళీ, తనకున్న బాహ్య తలంతలను ఖాళీ చేసుకున్నాడు అన్నారు. కనుక మాట్లాడి గతంగా మా తారపత్రికలు ఏంటంటే ఇదంతా రాసేయగలను గమనించాలి అంటాడు కదా అగ్రిపురం, నీకు అధిక విద్య అన్నా, అధిక విద్య ఆ విద్య ఏమైంది? అతనికైనా ఆ విద్య పనికి రాలేదు, ఈయనకేను విద్య లేదు, ఈయనకి ఏమీ లేదు. ఎవరి పేతురికి? పేతురు నేను విద్యావంతుల దగ్గర పడేశాడు, ధర్మశాస్త్రం బాగా నవలి పిండి చేసేసిన వాళ్ళ దగ్గర ఎవరిని పడేశాడు, విద్య లేని పామండి. అన్యుల దగ్గర అన్ని వచ్చిన పడేశాడు. ఒరే నీకు అది లేదు, నీకు ఇది నీకేనే జ్ఞానం లేదు. ఇప్పుడు పౌలను చూసి పేతురు, పౌలా నీకు వచ్చావా, నేను అక్కడికి వెళ్ళిపోతాను, అన్యజనుల దగ్గర ఏం చెప్పినా పర్వాలేదు, నువ్వు యూదుల దగ్గర ఏం చెప్పినా నీవు పర్వాలేదు, కాబట్టి మన ఇద్దరం ట్రాన్స్ఫర్ చేసుకున్నావు అని అంటే ఆయన అంటాడు, పేతురా నీ సేవకు నేనే ఆధారం, సౌలా నీ సేవకు నేనే ఆధారం. అధిక విద్య లేదని నువ్వేం చేయలేవు, విద్య లేదని నువ్వేం చేయలేవు, మీ ఇద్దరికి ఆధారం లేదా, అరేబియా సముద్రానికి దగ్గర ఖాళీ చేసుకున్నాడు, ప్రతి జన్మలో ఖాళీ చేసుకున్నాడు. స్తోత్రం. ఇప్పుడు కడుతున్నారండి, వీళ్ళు ముగిస్తున్నాను. 5 నిమిషాలు ఉంటే అయిపోయిందా? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సంగతి కడుతున్నా చూడండి. రోమపత్రిక మొదలుకొని దిగండి నేను చెప్పేస్తాను. రిఫరెన్స్ అందుకే చెప్పలేదు. ఎలా చెప్తే ఓ భాస్కర్ అంటారు, సార్ మీరు అలా చెప్పిన ఎప్పుడో మధ్యలో చెప్పండి, మాకు చదువుకోలేదు కొంతమంది అంటారు. అందరికీ తెలిసిన విషయాలు చెప్పి నేను గొప్ప ఏం చెప్పాను. రోమపత్రిక మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అపోస్తులు రాసిన పత్రికలు. యోధ ఒక అపోస్తులు, యోహాను ఒక అపోస్తులుడు, పేతురు ఒక అపోస్తులుడు, యాకోబు ఒక అపోస్తులుడు, పౌలు ఒక అపోస్తులుడు. వీళ్ళందరూ అపోస్తులు, వీళ్ళందరూ అపోస్తులు. రైట్. వీళ్ళు ఖాళీ చేసుకుని ఉన్నారే, వీరి దగ్గర చిన్న నలకైన పెద్ద పండగ కనబడుతుంది. హలో హలో పౌలు దగ్గర మంచి సేవకుడు అని అనిపించుకున్నట్టుగా ఉంటాడు తిమోతి. కాదు నిజమైన కుమారుడు అంటాడు, యవనేచ్ఛను విడిచి పారిపోతాడు. మాటలోను, ప్రవర్తనలో, ప్రేమలోను, విశ్వాసాలకు మాదిరిగా ఉండు. నీ బోధ విషయమే జాగ్రత్తగా ఉండు. నన్ను ఇంకా నమ్మలేదా పౌలా? నమ్ము. నేను పరలోకం సర్టిఫికేట్ ఇస్తే ఎలా ఉంటుందో నీ సర్టిఫికేట్ ఇస్తాను. ఇక్కడ చాలా మంది సర్టిఫికేట్ ఇస్తారు, చాలా మంది పిల్లలండి స్తంభం అండి, ఆడు వెళ్ళిపోగానే కూలిపోతుంది. పిల్లలంట నువ్వు ఇచ్చిన సర్టిఫికేట్ దొంగదే. అది 50,000 ఇచ్చాను, అందుకే సర్టిఫికేట్ ఇచ్చేసావు. నువ్వు 10,000 ఇచ్చింది నెల, అందుకే సర్టిఫికేట్ ఇచ్చావు. కుడిపూచమండి పౌలాలకేవుడు అన్న క్షణం చదివేస్తున్నాడు. ఏ ఆత్మను గుడ్డిగా నమ్మిన వారు కాదు అపోస్తలుడు. ఒక ప్రసంగానికి నమ్మిన వాళ్ళు కాదు, ఒక పాటకి నమ్మిన వాళ్ళు కాదు, ఒక ప్రార్థనకి నమ్మిన వాళ్ళు కాదు, నమ్మకంగా ఒక నెల రోజులు వస్తే నమ్మిన వాళ్ళు కాదు. వడగట్టి వారు అలా ఖాళీ చేసుకున్నారేమో, తమ సంఘాలను అలా తీర్చిదిద్దారండి. లోకంలో వేరుపరచడం. ముగిస్తాను. రోమపత్రిక ప్రకటన గ్రంథం మీరు చదివితే
ఆ సంఘాల్లో వారు రాస్తున్న విశ్వాసులకు, వారు రాస్తున్న సంఘాల కొరకు రాస్తున్నప్పుడు ఈ శరీర సంబంధమైన బోధ ఎక్కడా లేదు. మీ సంఘాల్లో, పేతురు నీవు రాసిన సంఘాల్లో, పౌలా నువ్వు రాసిన సంఘాల్లో, యాకోబు నువ్వు రాసిన సంఘాల్లో, యోధా నువ్వు రాసిన సంఘాల్లో, మీరు రాశారు కదా, యోహాను నువ్వు రాశారు కదా, మీ సంఘాల్లో అప్పులో లేరా? కష్టంలో లేరా? పిల్లలు లేరా? ఇబ్బందులో లేరా? మరి వారిని ఎందుకు పట్టించుకోలేదు? మీకు జాలి లేదా? మీకు ధైర్యం లేదా? మీకు కనికరం లేదా? మీకు ప్రేమ లేదా? భక్త చచ్చిపోయి బతకడం కష్టం అవుతే ఒక ఆటన మాట రాయొచ్చా? పిల్లలు పుట్టలేదు, ఆవిడకి ఒక ఆటన మాట రాయొచ్చా? ఇన్ని లేకుండా ఉన్నారు, ఆయనకు ఒక ఆటన రాయొచ్చా? ఇవన్నీ రాయడం మానేసి పైన వాటిని వెతకమంటారా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టదా? అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ ఈ రోజున ఎవరి నోట ఉంది? ఎవరి నోట ఉంది? ఏ బలిపీఠం మీద ఉంది? ఏ సంఘంలో మీద పడుతుంది? అహరోను సేవ, ఈరోజు జరుగుతున్న అహరోను సేవ. స్తోత్రం, హల్లెలూయా. బాగులేని ఉన్నాం, కష్టాల్లో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, కోటికేదలో ఉన్నవాళ్ళు, లేదా భర్త చనిపోయిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, వీళ్ళంతా నిరుద్యోగులు ఏ పౌరుల దగ్గర తీసుకొచ్చి అనుకోండి. ప్రభా, వీరికి నీ ప్రేమ లోతెంతో తెలియాలి ప్రభా, వీరికి మీ ప్రేమ ఎడకంతో తెలియాలి ప్రభా, వీరికి మీ ప్రేమ ఎంతో తెలియాలి ప్రభా. మీకు పౌలు ప్రాంతాల్లో మీకు పత్రికలు దొరుకుతాయా? అయ్యో దొరుకుతాయా? ఎపిసోడ్ దొరుకుతాయా? అలా అన్నింటిలో ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి కదా, ఒకసారి చదవండి మీరు. అయ్యో ఇప్పుడు స్తోత్రం. మీరు ఇంటికైతే చదవండి. విశ్వాసుల కొరకు, సంఘాల కొరకు పౌలు అలా ప్రార్థిస్తే, పేతురు అలా ప్రార్థిస్తే, ఈరోజు మనం ఏం ప్రార్థిస్తాం? అదొక పొగుడు. ప్రభువా చాలా మంచి అయ్యా, మోసం, గొప్ప మోసగాడు ఆ సేవకుడు. భార్యను చూసే కళ్ళు లేని ఆ సేవకుడు, అంతరంగంలో జబ్బు పెట్టి పాతానికి వెళ్ళిపోతున్న ఆ విశ్వాసిని ఇంకా పై దూపి నరకానికి పంపుతున్న సేవకుడు, దొంగ సేవకుడు, మోసగాడు. డబ్బు కోసం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వారి యొక్క గురంతా ఒకటేనండి, ఎత్తుకున్న అంశం కోసం మాట్లాడతాను. వారి గురంతా ఏంటో తెలుసా? నా సంఘం లోకం నుండి. సేవకుడా, నీ దర్శనం ఏంటి సంఘం కోసం? ఇంజనీర్ చేస్తావు నీ సంఘస్థుని, డాక్టర్ చేస్తావు నీ సంఘస్థులందరినీ, అమెరికా పంపించేస్తావు నీ సేవకులు, నీ విశ్వాసాలందరినీ, 200-300 ఇల్లు కట్టించేస్తావు మీ విశ్వాసాలందరినీ. మా సంఘంలోనండి ఒకే కులం అండి, మా సంఘంలోనండి ఎంత. ఈ సంఘంలో నుండి లోకం నుండి వేరైనోడు ఒకడైనా ఉన్నాడా? హలో, లోకం నుండి వేరైనోడు ఒకడైనా ఉన్నాడా మీ సంఘంలో? లోకం నుండి వేరయ్యావా నువ్వు చెప్పు, నీకు చెప్పు. స్తోత్రం. పేతురు భౌతికంగా వేరయ్యాడు. ఆది నుండి వచ్చిందే, ఆనొక భార్య పిల్లలందరినీ వదిలేసి ఏసు కావాలన్నాడు దేవుడు. పేతురు అన్నాడు, భార్య పిల్లలందరినీ వదిలేసి నాకు నువ్వే ముఖ్యంగా అన్నాడు. అతని బంధువులు ఏదో కొత్త అదే ఉంది. అప్పుడు నువ్వు అన్ని వదిలేసినా నా వెంబడి అన్నాడు.
స్టాండర్డ్ ఏం మారలేదు. ఆమెకు దగ్గర ఏ స్టాండర్డ్ ఉందో పేతురు దగ్గర అదే ఉంది. అబ్రహాం దగ్గర ఏ స్టాండర్డ్ ఉందో అపోస్తలుల దగ్గర అదే ఉంది. నా ఆజ్ఞ ఉంటే అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి. అన్ని విడిచిపెట్టాడు నా శిష్యుడు. తను తాను ఉపేక్షించుకున్నవాడు నా శిష్యుడు. తన ప్రాణములు కూడా ఉపేక్షించుకున్నవాడే నా శిష్యుడు. అబ్రహ్మా అవును, అనంతో అవును, ఇస్సాకు అవును, అపోస్తలులు అవును. మేమంతగా దేవుని ప్రేమిస్తున్నాం, అంతగా వేరైతే మీకు అర్థమవుతుంది వాక్యం. స్తోత్రం. సేవ అంటే పొందుకోవడం కాదండి లోకాన్ని. సేవ అంటే లోకం నుండి వేరు. ఆనకెలా వేరేది? వేరైన నుండి పరలోకాన్ని తీసుకెళ్ళాడు. వద్దనుకున్న వాడినే పరలోకాన్ని తీసుకెళ్ళాడు. విడిచిపెడుతున్న వాడినే పరలోకాన్ని తీసుకెళ్ళాడు. విడిచిపెట్టు. ఇప్పుడు చెప్తాను. ఆదిమ సంఘం విడిచిపెట్టేసింది. ఏమి? ఇల్లు అమ్మేసింది, భూములు అమ్మేసింది, అన్ని వదిలేశారు. అందరూ బయట చర్చలో పడుతున్నారు. ఒరే సంఘస్థులు, మీ ఇల్లులే, మాకు ఇల్లులే. ఒరే మీకు ఆగే లేదు. మీకేమైనా చెప్పొస్తే రానివుడు, వస్తే బాగు చేస్తాడు. ఒకవేళ ఉన్నదా తొందరగా వెళ్ళిపోతాం. టీం అంతే. రాదు ఏమన్నా రాసుకోవా, ఫిక్స్ చేసుకోవా, అవసరం లేదు. పిల్లలకైనా దేవుడు చూసుకుంటాడు, పెళ్ళికి దేవుడు చేస్తాడు. మరి ఇల్లు ఇల్లు లేదు, చర్చే కదా మనకి. ఏ పోటైనా పరిస్థితులు మారితే దేవుడు ఉన్నాడు. ఏమైనా తేడా వస్తే ఆయన ఆదుకుంటాడు. నా జోబిలో వెండి లేదు, బంగారం లేదు. ఆదిమ సంఘమా మీరు చెప్పండి, మా జోబిలో డబ్బు లేదు, మా జోబిలో వెండి బంగారం లేవు. సంఘం అంతా చెప్తున్న మాట. ఈ సంఘాన్ని అలా కట్టగలిగే పేతురు, అపోస్తలులు. అదే నిజమే సార్. అలాంటి సంఘం ఎదుట చెప్పండి, పాతాళం సాగిపోయి నమస్కారం. అలాంటి సేవ, అలాంటి సేవకు ఏది? నేను లోకం నుండి, ధనాపేక్ష నుండి, శరీరాశ నుండి, నేత్రాశ నుండి, జీవప్రామం నుండి, శరీర క్రియ నుండి నా సంఘాన్ని విడిపించాలి, నేను విడిపింపబడాలి, నా కుటుంబం విడిపింపబడాలని పునాది అనగా మోకాళ్ళ అనుభవాన్ని ఏడుస్తున్న సేవకులు ఎంతమంది? మీకందరికీ అర్థమైందా? ఆదిమ సంఘం లోకానికి వేరే. లోకంలో ఏదైనా చిన్నది ఉంటే పాతాళ లోకం వంగదు సంఖ్య. మీకు అర్థమవుతుంది మాట. లోకంలో ఏదైనా సంఘం ఉంటే సంఘానికి పాతాళం లోపడుతుంది. లోకంలో ఏదైనా నీలో ఉన్నా నాలో ఉన్నా పాతాళ లోకం మనకు ఖాళీ చేసుకున్నవాడు తండ్రి. అప్పుడు సేవ మొదలవుతుంది. ఇది కాదు సేవ. అప్పుడు సేవ మొదలవుతుంది. ఇది కాదు సేవ. హలో హలో అప్పుడు సేవ మొదలవుతుంది. ఇప్పుడు మాత్రం మాట్లాడారు. మీకు అందరూ నాకు తెలుసు, మీరందరూ రెఫరెంట్లు కాబట్టి, మీరందరూ పట్టాలు తీసుకున్న వాళ్ళు కాబట్టి అండి, మీరందరూ మాట్లాడారు. మీరందరూ రెఫరెంట్లు ఏమి ఉన్నాయి అండి? స్తోత్రం. పాస్టర్ రాసినందుకు మీటింగ్ వెళ్ళలేదండి వాక్యం చెప్పడానికి. రెవరెంట్ అన్న మాటకి పాస్టర్ రాసేటట్టు అన్ని మీటింగ్ వెళ్ళలేదండి. స్తోత్రం. కదా అక్కడ రెవరెంట్ అన్న ఉన్నారు కదా, ఆ రెవ లేదంట, అందుకని పాస్టర్ అని రాశాను. వెనక్కి తెలిపాడు. అయ్యారండి అంటే బుద్ధుందా? నువ్వు రెవరెంట్ అంటే ఏంటి? ఇంకా నా ప్రేమ మీ చేతులు జోడి నమస్కరిస్తున్నాను. సేవకుడు ప్రత్యేకపరచబడాలి. ఇప్పుడు చెప్తాను చేతండి. లేవిని ఆశీర్వదించిన దేవుడు
ప్రత్యేకముగా ఉన్న సేవకుని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఒక మాట చెప్పినా, నీకు దేవుడు అప్పుడు అవుతాడు, ఆయన ఇప్పుడు కాదు. దేవుడు నీ దేవుడే. ఎందుకు? నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ఎక్కలేదు అస్సలు ఇలాంటి ఎక్కువ కదండి. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ఆపేసాను నేను, మా తండ్రి అవుతాడు. నీతిని ప్రేమించి భక్తిహీనతను ఎంతగా ద్వేషించాలి? పేతురు అబద్ధం ఆడుతున్న అననీ సప్పేరాలను చంపేయడానికి ఇస్తాడు. పేతురు అననీయ సప్పేరాలను చంపేయడానికి ఇష్టపడ్డాడు. సంఘంలోకి అబద్ధం రాబడ్డాడు. ఇప్పుడు చెప్తానా అంటే, అబద్ధం ఆడలేని సేవకులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? స్ట్రాంగ్ క్వశ్చన్ కదా. చాలా అబద్ధము ఆడని సేవకులు ఎంతమంది ఉన్నారు? మీ సంఘంలో అబద్ధాన్ని తరివేసిన సేవకులు ఎంతమంది ఉన్నారు? త్వరగా పట్టుకుని ఇప్పుడు చూడండి, పేతురు సంఘానికి వెళ్ళండి. రే అబద్ధం ఆడితే చచ్చిపోతాను బాబు, అబద్ధం ఆడితే మా చర్చిలో చచ్చిపోతాం. అబద్ధానికి సంఘంలో చోటు లేకుండా చేశాడు సార్ పేతురు. అది కాదా సేవ? పరిశుద్ధుడి సేవ. పరలోకంలో అబద్ధానికి చోటు లేకపోతే సంఘంలో అబద్ధంలో చోటు ఉండాలా? పరలోకంలో శరీరాశలకు చోటు లేకపోతే సంఘంలో శరీరాశలకు చోటు ఉండాలా? పరలోకానికి ప్రతిబింబమే సంఘమే. ఇక్కడ చెక్కుతేనే అక్కడికి వెళ్తాడు. మీకు ఎవరికి అర్థమవుతుంది? ధనాపేక్ష లేని సేవకుడు, శరీర కోరికలు లేని సేవకులు ఎంతమంది? చప్పట్లు డబ్బులు అన్ని కుట్టించుకోలేని సేవకులు ఎంతమంది? హలో, దండ వేసుకోలేని సేవకులు ఎంతమంది? మాకు కాదు నోటి మాట మనసులో సార్లు కప్పలేదని బాధ, ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదని బాధ, ట్రెజరర్ పోస్ట్ అస్సలు ముఖ్యమైన అది ఇవ్వలేదని బాధ, ఎప్పటికైనా రాకపోతాను కంటిన్యూ అవుతాను ప్రెసిడెంట్ పదవి అంటే ఎప్పటికైనా నీకు నిలిచి ప్రెసిడెంట్ పదవి అంతటో లేదనుకోవచ్చు. దేవుస్తాను అపోస్తలులు లోకానికి వేరే వారికి ఆయన దేవుడు. ఆదిమ సంఘంలో లోకానికి వేరేంది, ఆ సంఘానికి ఆయన దేవుడు. భక్తిహీనతను ద్వేషించిన సంఘం ఆదిమ సంఘం, పాపాన్ని ద్వేషించిన సంఘం ఆదిమ సంఘం. లోకంలో ఉన్న వాటిని ద్వేషించిన సంఘం. పాపాన్ని వదిలిపెట్టాలంటే ఎవరైనా ప్రభుత్వం మీరు అదే కదా ప్రజలు మనకి కానివారు. పాపాన్ని విడిచిపెట్టావా? లేదు, కడుక్కోవడమే మా పని. జగన్ గారు చెత్త, పొడి చెత్త, తడి చెత్త వేసుకుపోతున్నారు కదా. అలా సోమవారం అది నిండువని, ఆదివారం డబ్బింగ్ కావాలి, కడిగేసుకోవాలి. కడుక్కోవడమే. యేసుని రక్తంతో కడుగు కడగడం కాదు. విడిచిపెట్టవా? వ్యభిచారాన్ని విడిచిపెట్టవా? అబద్ధాన్ని విడిచిపెట్టవా? శరీరాశను విడిచిపెట్టవా? ధనాపేక్షను విడిచిపెట్టవా? డంబాన్ని విడిచిపెట్టవా? విడిచిపెట్టడం కాదు. విడిచిపెడితే ఎప్పుడైనా పొందుకుంటావేమో. లోకం నుండి వేరే సంఘం పాపాన్ని అసహించుకుంటే, దేవుడు అసహించుకున్నట్టుగా సంఘం అసహించుకుంటే, ఆ సంఘానికి దేవుడికి సంఘం. అలా ద్వేషించే సేవకుడు ఎవరైనా వారికి దేవుడు వేసింది. మీకు ఏసై దేవుడా? మీరందరూ ఏసై మీ దేవుడు అనుకున్నారా? నీతిని ప్రేమించి, ఏ నీతి? దేవుడు కలిగిన నీతిని ప్రేమించి, దేవుడు కలిగిన నీతిని ధరించుకుని, దేవుడు కలిగిన నీతితో కప్పబడి, దేవుని నీతితో నింపబడి, పాపాన్ని
విసర్జించు, అసహించుకో. కళ్ళు మూసుకున్నాం, లేచి నిలబడి నువ్వు నడుపుతున్న సంఘము, నీవు నీ కుటుంబం ఏమై ఉన్నారో కొంత ఎదుగుదాం. సేవకులారా, అహరోను పూరిక మందికంగా పోనీలేమ్మా, ఎలాగైనా బాప్తిస్మించదాం, పోనీలే, పర్వాలేదులే, సినిమాలైనా పర్వాలేదులే, చుట్టలైనా పర్వాలేదులే, బూతులైనా అబద్ధ పర్వాలేదులే అమ్మా, చర్చలకు రాని అమ్మా, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. సంఘం అంతా నీ విశ్వాసులు ఎవరు? కళ్ళు మూసుకొని ప్రార్థన మొదలు పెట్టండి. ఇది నిజము కాదా? పరలోకానికి ప్రతిబింబమైన సంఘము. అన్నయ్య సభ్యురాలు తర్వాత ఒప్పుకుంటారు. పేతురు, నువ్వు ఎందుకు చంపేస్తావు? నువ్వు బోధ చేసి ఒప్పించచ్చు కదా పేతురు. మీరు అబద్ధం ఆడారు, పరిశుద్ధాత్మను మోసగించారని బోధ చేస్తే పశ్చాత్తాపడి మార్పు పొందుతారు కదా. ఆడు సంఘంలోకి వస్తే సాతాను వచ్చినట్టే, అబద్ధం సంఘంలోకి వస్తే అబద్ధానికి జనకుడు సంఘంలోకి వచ్చినట్టే. పాతాళ లోక ద్వారంలో ఈ చిన్న పాపం వల్ల సంఘాన్ని తొక్కేస్తాయి. సంఘము ప్రత్యేకముగా ఉండాలి. ఇప్పటికే చరాస్తులు స్థిరాస్తులు అమ్మేసి డబ్బు లేదు బంగారం లేదని సంఘం చెప్తా ఉంటే నేను అప్పనే కాదు. మా అపోస్తలులందరూ కలిగి ఉన్న సంఘము దేవుని సంఘము, ఆదిమ సంఘము, లోకముతో సంబంధం లేని సంఘము, లోకాసలు లేని సంఘము, శరీరాసలు లేని సంఘం, పరలోకానికి ప్రతిబింబము, పరలోకపు శక్తితో నడుపుతున్న సంఘము, పరలోకపు మేఘము దిగి వచ్చి నడుపుతున్న సంఘము. స్తోత్రం స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ఏం చేద్దాం? మనందరం చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఎవరికి దేవుడు ఆయన? ఎవరికి దేవుడు? నీకు దేవుడా? యేసయ్యా ప్రత్యేకముగా ఉన్న వారికి దేవుడు. వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అప్పుడు నేను మీకు తండ్రిగా ఉంటాను, మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా కొడుకులుగా ఉంటారు, మీరు నా కుమార్తెలుగా ఉంటారు, మీరు నాకు జన్మగా ఉంటారు. బయలువెడలి వస్తే వాటి నుండి బయలువెడలి వస్తే ప్రత్యేకముగా ఉండండి. నేను మీ మధ్య నివసిస్తాను, మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉంటాను. లేవీయులారా, అవునండి, మాకు దేవుడి యెహోవా. ఫినెహాస్, నాకు దేవుడి యెహోవా. మోసే, నాకు దేవుడి యెహోవా. నిజమేనండి, ప్రత్యేకముగా ఉన్న జనులకు ఆయన దేవుడు. యేసయ్య పొందిన పరలోకమందున తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీ పాదాల దగ్గరికి వచ్చాను. అయ్యో, మా ఇంట్లో ఉన్నదయ్యో ఈ రోజు సంఘాలు ఎటు పోతుందో తెలుస్తలేదయ్యా. ఒక పాట, చిన్న ఆరాధన, చిన్న వాక్యము, కానుకలు, ఆశీర్వాదం అయిపోయింది చర్చి. అయ్యో, లోకముతో యుద్ధం చేసేవారు ఏదయ్యా, సాతానుతో యుద్ధం చేసి జయించేవారు ఏదయ్యా, లోకాసలతో, శరీరాసలతో, శరీర క్రియలతో యుద్ధం చేసి, జీవపడంతో యుద్ధం చేసి జయించిన వారు ఏరి? యుద్ధం ప్రకటించిన లేరయ్యా. లేవీలాగా కత్తులు
తీవ్ర కోపము, మోసే దగ్గర ఉన్న తీవ్ర కోపము, ఫినెహాసు దగ్గర ఉన్న తీవ్ర కోపము, అపోస్తలుల దగ్గర ఉన్న తీవ్రమైన పరిశుద్ధ సంబంధమైన కోపం. తండ్రి మాటలు పలికించాయి. కనీసం ఇంతమందిలో అందరూ కాకపోయినా కనీసం 2-3 రోషంతో నింపబడిన చేయవా. 2-3 రోషంతో నేను మోసలాగా బ్రతుకుతాను, నేను దావీదులాగా బ్రతుకుతాను, అపోస్తలుల బోధన నోట పెట్టుకుంటాను, అపోస్తలుల తీవ్రత కలిగి ఉంటాను, మోసే కోపంతో ఉంటాను, నేను యొక్క పాపంతో ఉంటాను. అలా ప్రతిష్ఠించుకొని పరిశుద్ధతతో బ్రతుకుతాను, ప్రతిష్ఠించుకొని బ్రతుకుతాను అని 2-3 ఈ సమాజంలో లేచున్నాను. సహాయం చేయండి. యేసునామమున అడుగుతున్నాను తండ్రి. అందరూ కూర్చున్నాం. ఒక్క ఇంచుమించు ఒకే